వినాయక చవితి ఉత్సవాలపై సమావేశమైన మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ఉత్సవాల లక్ష్యమని స్పష్టీకరణ. దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. అమ్మవారికి విశేష పూజలు, సాదర స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. వైసీపీ నేతలపై మండిపడ్డ కొల్లు రవీంద్ర. పెనమలూరులో టీడీపీ దిమ్మె ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం. విధ్వంసకర రాజకీయాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. ఈ నెల 27న ఎనికేపాడులో ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య.